ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఆదివారం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు సూర్య నమస్కారాలతో ప్రారంభమయ్యాయి. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎర్రవరం పంచాయతీలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఎర్రవరం పంచాయతీ పరిధిలో గల పెద్దయామాలపేట గ్రామంలో శనివారం షార్ట్ సర్క్యూట్ వల్ల బోనెల సోములు అనే వ్యక్తి ఇళ్లు కాలిపోయినందున వారి కుటుంబాన్ని బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చిల్లా వర్షిణి వెంకటరెడ్డి పరామర్శించి ఓదార్చారు. ఆ కుటుంబానికి 2 రైస్ ప్యాకెట్లు 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా పెద్దయామాలపేట, చిన్నయామాలపేట, చిల్లపేట, ఎర్రవరం గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 2 రైస్ ప్యాకెట్ల చొప్పున 8 రైస్ ప్యాకెట్లను వితరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బోనెల అప్పయ్యమ్మ, ఎంపీటీసీ బోనెల చిన్న, బోనెల చంద్రశేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. రథసప్తమి 3 రోజుల వేడుకల్లో శోభాయమానంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర వేలాది మంది భక్తుల నడుమ దిగ్విజయంగా సాగింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శోభాయాత్ర కాలేజ్ రోడ్డు నుండి ప్రారంభమై డే అండ్ నైట్ జంక్షన్, కృష్ణా పార్క్, 7 రోడ్ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్, ప్రభుత్వ మహిళా కళాశాల మీదుగా అరసవిల్లి ప్రధాన ఆలయం వరకు కొనసాగింది. ఈ శోభాయాత్రలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటం, తప్పెటగుళ్లు, దింస, కోయి నృత్యం, కొమ్ము నృత్యం, బిద్దెల డాన్స్ వంటి ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వంద మంది మహిళలతో కలశయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాన కూడళ్లలో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. వివిధ దేవస్థానాల శోభాయాత్రలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం,
విజయనగరం జిల్లా రామతీర్థం రామస్వామి దేవస్థానాల శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సాంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న గొలివి ధనుంజయ్కు నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించారు. పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతున్న గొలివి ధనుంజయ్కు వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 30,786 రూపాయల చెక్కును బగ్గు రమణమూర్తి అందజేశారు. సందర్భంగా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తిని, పేద రోగుల చికిత్సకు అన్ని విధాలా సహకరిస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రామన్న, పాగోటి అప్పలనాయుడు, చెట్టు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ స్కూల్లో స్కాలర్షిప్ టెస్టుకు భారీ స్పందన లభించింది. రణస్థలం మండలం నడికుదుటిపాలెంలో ఉన్న ఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ టెస్టుకు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 2,000 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుని పరీక్షలు రాశారు. వారికి డైరెక్టర్ తేజ నేతృత్వంలోని స్కూల్ మేనేజ్మెంట్ తగిన ఏర్పాట్లు నిర్వహించింది. డ్రింక్స్, వాటర్ బాటిల్స్, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. రణస్థలం రామతీర్థం జంక్షన్ వరకు రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను హైదరాబాద్ లో ఆయన నివాసం నందు ఆదివారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు దుస్తాలతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణకు తన కుమారుడు గణేష్ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 16వ తేదీన పాతపట్నంలో జరగబోయే తన తనయుడి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఎంజీఆర్ బాలకృష్ణను కోరారు. రాష్ట్ర పండగ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పండుగ అయినటువంటి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి వేడుకల సందర్భంగా ఈ నెల 4 వరకు శ్రీకాకుళం నగరంలోని డచ్ భవనం ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా విహరించే అవకాశాన్ని ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ట్రిప్పుకు విహరించే కాలం 5 నిమిషాలుగా నిర్ణయించామని, ఒక్కొక్కరికి టికెట్ ధర 1800, 2 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం లేదని చెప్పారు. ఆన్లైన్ ద్వారా టికెట్స్ పొందడం తెలియని ప్రజల కోసం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామని వివరించారు. హెలికాప్టర్ రైడ్ బుక్ చేసుకున్న తేదీ, సమయానికి అనుగుణంగా ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల మధ్య ఉంటుందన్నారు. హెలికాప్టర్ ద్వారా విహరించే అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్ల బుకింగ్ కోసం వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు. అలాగే శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడల్లో సాంప్రదాయ క్రీడలైన కర్రసాము, సంగడి పోటీలు, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారు చేస్తున్నారు. క్లాస్ పెట్టండి ఆడియన్స్. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ స్పోర్ట్స్ కోటాను 3% పెంచిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పెద్ద కొత్తకోట పంచాయతీ జన సైనికుడు సంజయ్ కు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ఆర్థిక సహాయం అందించారు. లావేరు మండలం పెద్ద కొత్తకోట పంచాయతీ జనసేన నాయకులైనటువంటి సంజయ్ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకుని శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిషిని చంద్రమోహన్ సంజయ్ ని పరామర్శించారు. అయితే ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నానంటూ మరో వారం రోజుల్లో వచ్చి కలుస్తా అని చెప్పి 10,000 రూపాయలు మెడికల్ ఖర్చులకు పంపుతున్నానని పిషిని చంద్రమోహన్ చేతుల మీదుగా సంజయ్ కు అందించారు. చంద్రమోహన్ సంజయ్ కి భరోసా ఇస్తూ డాక్టర్లతో మాట్లాడి మంచి వైద్యం అందించేలా వైద్యులను కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీను, బొంతు విజయకృష్ణ, తాళావత్తుల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, ఉద్దానం ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, ఉద్దానం ప్రాంతాల్లో పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది.
దీంతో పక్క ఉన్నవారు సైతం కనిపించిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం పూట మంచు విపరీతంగా కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేస్తూ అవస్థలు పడుతున్నారు. పట్టణవాసులు సైతం ప్రయాణాలు మానుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు పొగమంచు కారణంగా ఉద్దానంలో జీడీ మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూతకు వచ్చిన పువ్వు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రథసప్తం వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కర్రసాము పోటీలను ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్లు ప్రారంభించారు. ఈ కర్రసాము పోటీల్లో నరసనపేట గ్రామానికి చెందిన 9th క్లాస్ స్టూడెంట్ కింజరాపు యుగంధర్ మొదటి బహుమతిని మరియు 7th క్లాస్ స్టూడెంట్ చల్లా రామరేవంత్ రెండవ బహుమతిని గెలుచుకున్నారు. మొదటి బహుమతి గ్రహీత కింజరాపు యుగంధర్ కు గోల్డ్ మెడల్ మరియు 5,000 రూపాయల నగదు పురస్కారాన్ని, మరియు రెండవ బహుమతి గ్రహీత అయిన చల్లా రామరేవంత్ కు సిల్వర్ మెడల్, 3,000 రూపాయల నగదు బహుమతిని DRDO మరియు DSP చేతుల మీదుగా బహుమతి ప్రదానం కావించారు. వీరిరువురికి కోచ్ గా వ్యవహరించినటువంటి ఆవాల చిన్న గత కొంతకాలంగా గాయత్రి కాలేజు మరియు SR కాలేజీలలో సిలబం కోచ్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా నరసనపేట గ్రామంలో విశ్వభారతి స్కూల్లో కూడా కోచ్ గా వ్యవహరిస్తున్నారు. నరసనపేట బొడ్డవలసలో జై శ్రీకృష్ణ మార్షల్ ఆర్ట్స్ సిలంబం కోచింగ్ సెంటర్ ను నడుపుతున్నట్లుగా ఆవాలు చిన్న తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.